క్యాబేజ్ మాత్రం నాకే వస్తున్నది. నా హైదరాబాద్ బిర్యానీ అయితే నాకు దొరకట్లేదు. రేనా హాయ్, ఎలా ఉన్నారు? రేణుస్ ఏం చేస్తున్నారు? ఏం ఆర్డర్ పెట్టాలని అచ్చా, అవకాడో దహీ పూరి. ఇక్కడ అంబియన్స్ చూసారా? సో యాక్చువల్లీ మేము చీజ్ బన్ తింటున్నాం అనమాట. సో ఇది ఆర్డర్ చేసాము ఇప్పటికే. సో దీంతో ప్రతాపం చేయించాలన్నమాట. సో నేనైతే చాలా నేర్చుకుంటున్నాను కొరియన్ని తినడం, అంటే ఇలా తినాలి అనేది. చీజ్ బన్లో ఏం లేదు, మొత్తం చీజ్ ముంచి ఇచ్చారు అనమాట. చీజ్ కాదు, బటర్. చీజే అవును, చీజే లేదు. యాక్చువల్లీ నాకు చీజ్ అంటే చాలా ఇష్టం. చీజ్ కోసం ఆర్డర్ పెట్టి చీజే లేదు. సో ఒక ఐటమ్ అయితే అయిపోయింది. ఓన్లీ 3 ఐటమ్స్ పెట్టాము ఇవాళ. సో ఏదైతే కంప్లీట్గా తినగలుగుతామో ఆర్డర్. సో స్పెషల్గా చూపించాలా, తినడంలో బిజీ ఉన్నాను గైస్. ఇప్పుడు నేను ఈ స్పైసీ నూడిల్స్ని ట్రై చేస్తా. స్పైసీ ఉందా? చాలా స్పైసీ ఉందా? ఏమో చూడడానికి అయితే కలర్ చాలా ఉంది. నాకు తెలిసి సోయా సాస్ ఎక్కువైనట్టుంది. కలర్ రావాలంటే నాకు తెలిసి అదే వేస్తారు. సో నా నూడిల్స్ తినే టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఇలా ఫోర్క్ పెట్టి ఇలా తిప్పుతారన్నమాట. సో ఇలా తిప్పితే అంతా రోల్ అవుతుంది. సో ఐ కెన్ ఈట్ ఈజీ. నో గైస్, లైక్ మళ్ళీ టేస్ట్ చాలా బాగుంది. అంత కారం లేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కదా. మంచిగా నోటి నిండా ఉంది. నోటి నిండా స్పైస్ కావాలంటే స్పైస్, ఇంకా టేస్ట్ అది ఏమేమి సాసెస్ వేసారో కానీ చాలా బాగుంది. నేను ఎప్పుడు నూడిల్స్ తిన్నాను, మ్యాగీ తప్పితే. కానీ
సరే ఎందుకో స్పైసీ తినాలనిపించింది, చాలా ఆకలి మీద ఉన్నాను ఇవాళ. సో ఇలా రోల్ చేసి ఇలా తినాలన్నమాట కదా కన్నా. ఎండుమిర్చనే తిన్నాను. శశాంక్ ఒపీనియన్ అడగండి, వచ్చి చెప్తాను. బాగుంది, చాలా స్పైసీగా ఉంది. రేణు చెప్పినంత సూపర్గా అయితే లేదు నాకు, కానీ బాగానే ఉంది. శశాంక్ టేస్ట్ లేదు, నా టేస్ట్ లేదు. నాకైతే నోట్ నిండా అంటే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అది స్పైస్ కరెక్ట్. అంటే కొన్ని దగ్గర ఎట్లా ఉంటుందంటే ఉప్పు సరిగ్గా ఉండదు, లేకపోతే స్పైస్ సరిగ్గా ఉండదు. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది. నాకు ఎక్కువ బయట ఇట్లా కొరియన్ ఫుడ్ నచ్చదు. సో ట్రై చేస్తున్నా కాబట్టి నా కోసమే బాగా చేశాడేమో, నెక్స్ట్ టైం ట్రై చేయాలని కదా. నా వాయిస్ ఎంతవరకు వినిపిస్తుందో ఈ మ్యూజిక్ తెలీదు. యా యాక్చువల్లీ ఈ బ్లాగ్ అంతా ఇదే ఉంటుంది, ఎందుకంటే మా యూట్యూబ్ ఓపెన్ చేసి 1 year అయింది. అండ్ ఆల్సో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మేము దానికి సెలబ్రేషన్ చేసుకోలేదు ఇప్పటివరకు. యాక్చువల్లీ 1000 దాటేశారు కూడా, సో సెలబ్రేషన్స్ చేసుకోలేదు. సో సరే అదొక గుర్తుగా ఉండాలి, ఎప్పటికైనా ఆ డేస్ గుర్తుండాలి అని చెప్పేసి ఒక సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము ఇవాళ. అండ్ యూట్యూబ్ యానివర్సరీ అనమాట ఇవాళ. సో దాంతోపాటు 1000 సబ్స్క్రైబర్స్ కూడా చేసుకున్నామని వచ్చాము. సో ఇప్పుడు గ్రో కాకపోయినా ఏదో ఒక రోజు, కొంతమందికి టైం పడుతుంది, మేబీ నాకు టైం పట్టొచ్చు. ఇంకా ఏమైంది తెలుసా, మేము యాక్చువల్లీ మాట్లాడేసాము కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాము. స్టోరేజ్ అయిపోయింది, స్టోరేజ్ కూడా అయిపోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఫోన్స్లో స్టోరేజ్ ఉండట్లేదు. ఆ మెమరీస్ని డిలీట్ చేయాలన్నా కూడా అవ్వట్లేదు. ఎక్కువ స్టోరేజ్ కొనాలి. అండ్ అయిపోయింది. నూడిల్స్ అయిపోయాక ఇట్లాంటి స్పెషల్ ఏమంటారు, దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ కన్నా ఇక్కడ పెడదాం రైట్ సైడ్. నా తలకాయ ఎగిరిపోతుంది ఇక్కడ. సో మేమంతా కామన్ చిట్ చాట్ ఉంటుంది ఇందులో. సో అదే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. అండ్ మెయిన్ రీజన్ వై ఐఎమ్ వేరింగ్ సారీ ఈజ్ ఐ లవ్ సారీస్. సో నాకు శారీ కట్టుకునే ఛాన్స్ దొరకట్లేదు. అండ్ ఇది వచ్చేసి నేను తిరుపతిలో కొన్నాను అనమాట. సో అండ్ ఆల్సో నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇట్లా క్యాఫేస్కి నాకు శారీ కట్టుకోవాలనిపిస్తుంది. అందరూ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటే నా ఒక్కదాన్ని మాత్రం శారీ కట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకో ఆ వైబ్ అంటే టోటల్ ఆపోజిట్ ఉంటుంది కదా, ఎస్థెటిక్స్, ఇండియన్ ఎస్థెటిక్స్ లాగా. నాకు ఎందుకో ఐ లవ్ సారీస్. రేణు, నీ ఛానల్ 1 year అయినందుకు నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నీ ఫేవరెట్ బ్లాగ్ ఏంటి ఇప్పుడు దాకా? నీ ఛానల్ గురించి కొన్ని క్వశ్చన్స్. నా ఫేవరెట్ బ్లాగా, నేను చాలా బ్లాగ్ చేసా. ఏ బ్లాగ్ అయినా నా ఫేవరెటే. బట్ మోస్ట్ ఫేవరెట్ ఏదబ్బా, ఈ వాచ్ ఇచ్చిన రోజా యానివర్సరీ. అండ్ ఆల్సో మనాలి వెళ్ళినప్పుడు ఆ ఒక్క వీడియో మాత్రం చాలా ఎక్కువ వ్యూస్ వెళ్ళాయి. సో మనాలి వీడియో అది ఎందుకో మేము నార్మల్గా చేసాం కానీ అది చాలా ఎక్కువ వెళ్ళింది. అది కూడా నా ఫేవరెటే. ఎందుకంటే మనం ఇంత కష్టపడి మనం ఎంజాయ్ చేసే టైంలో షూట్ చేస్తాం కదా, సో దానికి వచ్చిన క్రెడిట్ అనమాట అది. సో కొన్ని అలా బాగుంటాయి. అండ్ నాకు నిజంగా సర్ప్రైజ్ చేసిన వీడియో ఏంటంటే మనాలిలో నేను జస్ట్ అటు నుంచి ఇటు వాక్ చేసుకుంటూ వచ్చాను. ఓన్లీ 15 seconds వీడియోకి నాకు 1.3 lakhs వ్యూస్ వచ్చాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో. అండ్ ఆ వీడియోలో ఏం లేదు, జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాను మనాలిలో, అంతే. దాంట్లో మళ్ళీ అదే వీడియో సెకండ్ టైం పోస్ట్ చేస్తే రాలేదు, అంటే అట్లాంటిది సెకండ్ టైం పోస్ట్ చేస్తే రాలేదు.
అంటే వైరల్ అవ్వడానికి ఏం చూస్తారో జనాలు నాకు ఇప్పటికి కూడా ఆల్గరిథం అర్థం అవ్వలేదు. సో అందుకనే మనం ఏదైనా రెడీ అయ్యి చేసామనుకో ఆ వీడియో వ్యూస్ ఏమి వెళ్ళదు. అదే నార్మల్గా ఏదో వచ్చేసామనుకో వ్యూస్ ఇట్లా అయిపోతాయి. అది నాకు అర్థం కాదేంటో. మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వెనకాల మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది, కానీ ఈసారి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ఇంకొక సెకండ్ క్వశ్చన్, అన్ని వీడియోస్లో అన్నిటికంటే కష్టమైన వ్లాగ్ ఏది? అంటే కష్టంగా చేసిన వ్లాగ్, చాలా కష్టపడ్డ వ్లాగ్. కష్టపడ్డ వ్లాగ్ అంటే శారీస్ వ్లాగ్. ఎప్పుడైతే నేను శారీస్ 4-5 శారీస్ ఉన్నాయో ఆ వ్లాగ్లో ఏంటంటే ప్రతి ఒక్క శారీకి మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకోవాలి, ప్రతి ఒక్క శారీకి బయటికి వెళ్ళాలి, షూట్ చేయాలి. సో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ చూడాలి. సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఇది వేసుకున్నప్పుడు మనం ఫ్యాన్ కానీ ఏం కానీ ఆన్ చేసుకోకూడదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఉంటుంది కాబట్టి. సో అలానే ఫాస్ట్గా రెడీ అయ్యి ఒకటేసారి 5-6 శారీస్ చేంజ్ చేసుకొని షూట్ చేయడం అది కూడా చాలా కొంచెం కష్టపడుతుంది. ఇంకా థర్డ్ క్వశ్చన్, ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనలాగా 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? అంటే నువ్వు ఏం స్టెప్ వేసావు దానివల్ల 1000 సబ్స్క్రైబర్స్? కన్సిస్టెన్సీ. ఎందుకంటే మనము స్టార్టింగ్లో మనకు వ్యూస్ రావు, దట్స్ టోటలీ ఫైన్. నాకు తెలిసి ఇప్పుడు కూడా నా దానికి అంత థౌజండ్స్లో లాస్ట్లో ఏం లేదు. బట్ స్టిల్ మన కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. అండ్ కొంచెం చెప్పే క్యాబేజ్ తిన్నాను, అదేదో డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది, అందుకే మధ్యలో ఆఫర్స్ వచ్చింది. సో విఐపీస్ వచ్చారు గైస్, వెళ్తున్నారు. 50,000 బట్టి వెళ్ళాలా? అంత సినేలు ఎవడు 50,000 కట్టే ఉన్నాడు. రిజర్వ్ చేసుకున్నారేమో. యాక్చువల్లీ అక్కడ ఒక ప్రైవేట్ ఏరియా ఉంది, ఏం లేదు, జస్ట్ పైన ఫ్లోర్ ఉన్నట్టుంది. మేము అడిగాము అక్కడ సీటింగ్ మాకుండా, అంటే 50,000 కట్టాలి విఐపీస్కి అని చెప్పారు. ఇప్పుడు నార్మల్ పీపుల్ వెళ్ళారు. నాకు తెలిసి 50,000 మెంబర్షిప్ ఉంటుంది కదా. మేబీ ఇప్పుడు నార్మల్గా కొన్ని రెస్టారెంట్స్లో నువ్వు ఒక మెంబర్షిప్ చేసుకుంటే ఇయర్లీ 50,000 కడతావు. కడితే నీకు స్పెషల్ డిస్కౌంట్స్, స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తారు. అట్లా మేబీ దట్స్. నాకు శశాంక్ని వినిపించడం చాలా ఇష్టం, ఎందుకంటే నేను మూవీస్ ఎక్కువ తింటాను. ఇంకొకటి ఉన్నది అది చేస్తాను. అంటే ఒక్కొక్కసారి నాకు శశాంక్ చిన్న బేబీలాగా అనిపిస్తుంది, లైక్ అ స్మాల్ బేబీ. ఈ క్యాబేజ్ మాత్రం నాకే వస్తున్నది. సైడ్ పెట్టిన చూడాలి క్యాబేజ్ మొబైల్. సో యా, మళ్ళీ రైస్ తినాలి. ఇంత పోతుందో లేదో నార్మల్గా సర్వ్ చేయమన్నాము. అది ఆన్ చేయాలి, అది చూపి. సో ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, ఇది ఆన్ చేస్తే వెయిటర్స్ వస్తారంట. చూద్దాం ఇప్పుడు వస్తారు గైస్. యాక్చువల్లీ ఆ లైట్ వస్తే మా మీద ఫోకస్ బాగా వస్తుంది, కానీ యూజ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ వాళ్ళు వస్తారు. లైట్ ఆన్ చేస్తే వాళ్ళు వస్తారు. బాగుందా? లెట్స్ టేస్ట్ అట్లాంటిస్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ. సో నా హైదరాబాద్ బిర్యానీ అయితే నాకు దొరకదు. ఏది అస్సలు నాకు ఏది హైదరాబాద్, అది హైదరాబాద్. అరోమాస్ కూడా హైదరాబాద్ కాదు. నాకు హైదరాబాద్లోనే క్రితుంగాలో ఇష్టము. అండ్ కొన్ని రెస్టారెంట్స్లో నాకు ఇష్టం అనమాట. అవే నాకు కావాలి, ఆ ఫ్లేవర్ నాకు కావాలి. ఇక్కడ ఆ ఫ్లేవరే లేదు గైస్. యాక్చువల్లీ మేము పైన విఐపీస్ కూర్చున్నామని చెప్పాను కదా, ఆ విఐపీస్ కాదని మేము గెస్ట్ చేసాం, కానీ నిజంగానే వాళ్ళు కాదు. వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టేసాం. నాకెందుకో ఈ సారీలో ఐఎమ్ ఫీలింగ్ సో కంఫర్టబుల్. అందరికీ ఇలాంటి శారీస్ కట్టుకునే పిచ్చి ఉండాలి అలాగా కదా. అంత ఓపిక కూడా ఉండాలన్నమాట. ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమందికి ఉండదు, దట్స్ టోటలీ ఫైన్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఇంట్రెస్ట్.
చాలా చప్పగా ఉంది. టేస్ట్ బాగుంది, చెప్పకు. నేను ఎక్కడికి వచ్చాం? కేక్ తీసుకోవడానికి వచ్చామా? దేనికి? సో దిస్ ఈస్ థియో బ్రాహ్మ. చాలా మంచి తెల్ల తెల్లగా. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్ ద గుడీస్ హియర్, రైట్? మంచి లైటింగ్. యా. సో మేము అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అనుకున్నాము, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఏంటో మాకు అక్కడ వైబ్స్ సెట్ అవ్వాలా? వైబ్స్ అని కాదు, కేక్ మోడల్స్ ఎక్కువ లేకుండే అనమాట. ఒక చీజ్ కేక్ ఉండే అండ్ ఏమంటారు తిరమసు, సో అది తీసుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చింది. ఓకే. హాయ్. ఈ గైస్, ఇవాళ యూట్యూబ్ వచ్చేసి ఫస్ట్ యానివర్సరీ అనమాట. యాక్చువల్లీ మాకు కెఫేలో కట్ చేయడం అవ్వలేదు, సో అప్పటికి చాలా లేట్ అయిపోయింది, అందుకని చేసి మేము రిటర్న్ వచ్చేసాము. సో ఇప్పుడు క్యాజువల్ డ్రెస్లో నేను కేక్ కట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ అ సింపుల్ సెలబ్రేషన్ అనమాట. ఇంకా మా ఛానల్ ఎక్కువ గ్రో అయితే అప్పుడు పెద్దగా చేసుకుంటాము. ఇదైతే మా చిన్న అప్రిసియేషన్ కోసం ఒక చిన్నగా బెంటో కేక్ కట్ చేస్తున్నాము. సో యా, అట్లనే మీరు కూడా మా ఛానల్కి చాలా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే వాట్ ఇస్ దట్ వన్? సపోర్టే నాకు చాలా. వాట్ ఇస్ దట్ వన్? ఎక్స్ప్లెయిన్ టు us. వన్ ఈజ్ 1 year యానివర్సరీ ఆఫ్ యూట్యూబ్. అంటే మేము ఈ రోజుతో 1 year అయిందనమాట మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి. సో యా, చాలా వీడియోస్ పెట్టాము అండ్ చాలా కష్టపడ్డాము కూడా. ఒక్క వీడియోస్ తీయడం అంత ఈజీ కాదు. సో చాలా కష్టం, టైం పడుతుంది, ఎడిటింగ్కి టైం పడుతుంది. అండ్ అంత జనాల్లో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మనం తీయాలి అంటే అది కూడా ఒక మనకి చాలా ఏమంటారు, ఒక కష్టమైన పని అనమాట. అంత ఈజీ ఏం కాదు వ్లాగ్స్ చేయడం అంటే. సో నేను ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానంటే, ఇది కూడా మనకొకటి ఉండాలి, ఎట్లాగో స్కిల్ ఉంది కదా, అండ్ ఆల్సో మనకు మెమొరీస్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఈ మధ్య సైడ్ ఇన్కమ్ లాగా చేస్తున్నారు చాలామంది. వై నాట్? మనకి ఇన్కమ్ వస్తుందంటే ఎందుకు చేయకూడదు? అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మనము ఏమి ఎక్కడికి వెళ్ళి కోర్స్కి పెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనకున్న టాలెంట్తో మనం ఏం చేస్తున్నామో అది. సో ఇలానే నా ఛానల్ గ్రో అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరు కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను కేక్ కట్ చేసిన, యాక్చువల్లీ గాలికి ఇది ఆగట్లేదు అనమాట. సో యా, శశాంక్ రావట్లేదు వీడియోలో బికాస్ ఇట్లాగో పెద్ద సెలబ్రేషన్ ఏం చేయట్లేదు. సో ఈస్ టేకింగ్ మై వీడియో అండ్ మై ఫస్ట్ కేక్ ఈజ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో శశాంక్. సో విష్ మీ ఆల్ ది బెస్ట్. యా, అండ్ ఇది ఒక నాకు మంచిగా అవ్వాలి అని కోరుకుంటున్నాను.